సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. రోడ్లు, సినిమా టికెట్లు, ఇలా ఏపీ సర్కారు మీద పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అది ఎలాంటి ఫలితాలు ఇచ్చిందన్నది ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఓవైపు బీజేపీతో జతకడుతూనే కేంద్రం మీదే పోరుకు సిద్ధమవుతున్నారా? ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తారా? కమలంతో ప్రయాణానికి కటిఫ్ చెప్పేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? గాజువాకలో గెలిపించి ఉంటే గొంతు బలంగా వినిపించేవాణ్ణి అని పదే పదే చెప్పే పవన్ ఇప్పుడు మనసు మార్చుకున్నారా? స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా నిలవడం వెనుక పవన్ వ్యూహాలేంటి? జిల్లాల పర్యటనకు ఇది మొదటి అడుగా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, ఆక్సిజన్ అందక చనిపోతారని, ఆసుపత్రిలో బెడ్ సంగతి తరువాత కనీసం స్థలం దొరకదని కలలో అయినా అనుకున్నామా? అన్నీ చూపించింది కరోనా. మన దేశ వైద్య రంగం ఏ స్థాయిలో ఉందో ఊపిరాడక ఆగిపోయిన ప్రాణాల సాక్షిగా చూపించింది కరోనా. చాలా పాఠాలు కూడా నేర్పింది. ఇదే పరిస్థితి మళ్లీ రావద్దని కేంద్రం సంకల్పం తీసుకుంది. ఆరోగ్యానికి 64,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. దీంతో ఎలాంటి విప్లవాత్మక మార్పులు మనం చూడబోతున్నాం? వైద్య రంగం రూపురేఖలే మారబోతున్నాయా? వైద్యం ఇక పేదవాడి గుమ్మం ముందు నిలబడబోతోందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, యూపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటిది. అందుకే మళ్లీ సత్తా చాటాలని బీజేపీ, బౌన్స్ బ్యాక్ అవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. లక్నో పర్యటనకు సిద్ధమవుతున్న అమిత్ షా పార్టీలో సమూల మార్పులకు సిద్ధమవుతుంటే ఉచిత హామీల జల్లు కురిపిస్తున్నారు ప్రియాంక. దీంతో యూపీలో పొలిటికల్ బీపీ పెరిగిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపటి రోజు రాజకీయం ఎలా మారే ఛాన్స్ ఉంది? ఇంతకీ యూపీలో సీనేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ఆయన వ్యూహం శత్రువుకే కాదు మిత్రుడికి కూడా అర్థం కాదు. ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎటువైపు అడుగు వేస్తారో ఎవ్వరికీ అంతు చిక్కదు. ఆయనే వ్యూహం రచిస్తారు, ఆయనే వ్యూహం మారుస్తారు. చెప్పకుండా బద్వేల్ ఉప ఎన్నిక నుంచి వైదొలిగిన, చెప్పి మరీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి దూకిన ఆయనకే చెల్లింది. ఆవేశంతో చేస్తే కొందరికే న్యాయం చేయగలను, అదే ఆలోచనతో చేస్తే అందరికీ న్యాయం చేయగలనని అనుకున్నారేమో. అందుకే ఆలస్యంగానైనా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సపోర్ట్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. మరి బీజేపీతో చేతులు కలపడం ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా? స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సపోర్ట్ చేయడం ఆలోచనతో తీసుకున్న నిర్ణయమా? చెప్పాను కదా, ఆయనది అంతు చెక్కని వ్యూహమని. గెలిచిన వారికి బాధ్యతలుంటాయి, హామీలు అమలు చేయాలన్న ఒత్తిడి ఉంటుంది. ఓడితే ప్రశ్నించే తత్వం పెరుగుతుంది, నిలదీసే హక్కు ఉంటుంది. ఓటమి ఆ సమయంలో బాధ కలిగించిన జనాల్లో ఉంటూ జనంలా ఉంటే ఆ కిక్కేంటో పరిచయం చేసేది ఒక్క రాజకీయాలు మాత్రమే. పాలిటిక్స్లోని ఈ బ్యూటీ పవన్కు ఇప్పటికే అర్థమైందనుకుంటా. అందుకే జనాల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఉక్కు ఉద్యమంలో భాగమయ్యేందుకు నిర్ణయించుకున్నారు. ఇంతకీ పవన్ నిర్ణయం వెనుక కారణమేంటి? బీజేపీతో పొత్తులో ఉంటూ కేంద్రాన్నే ప్రశ్నించడం అంటే బీజేపీకి కటిఫ్ చెప్పేందుకేనా? కలిసి సాగుతూ వారినే ప్రశ్నించడం సాధ్యమేనా? అక్టోబర్ 31న వకీల్ సాబ్ విశాఖకు వెళుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులు, ఉద్యోగులకు సంఘీభావం ప్రకటిస్తారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మొదట్లో కొన్ని కామెంట్లు చేసిన పవన్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. మరి మళ్ళీ ఇప్పుడెందుకు యాక్టివ్ అవుతున్నారు? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలు ఆందోళనలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడెందుకు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఉద్యమంలోకి దూకుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. వైజాగ్లో వకీల్ సాబ్ బాధితుల వైపు పోరాటం కొనసాగిస్తారా? న్యాయమేదో అన్యాయమేదో తేల్చేస్తారా? ఏది ధర్మమో ఏది అధర్మమో నిలదీస్తారా? కేంద్రంతో తెగదింపులకు తీర్పు తానే రాసుకుంటారా? మరి పవన్ రాకపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులేమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మేము వారికి తెలియజేసేది ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ అమ్మకం ఇంకా ముందుకు వెళితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటి పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఏ రాజకీయ పార్టీ అయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాల్సిందే, మాట మాట్లాడాల్సిందే, అంతే, వేరే మార్గం కూడా లేదు.
నిజానికి ఈ మధ్య జనసేనాని దూకుడు పెంచారు. స్థానిక ఫలితాలు ఇచ్చిన కిక్కు, వ్యాక్యూమ్ ఉందన్న గ్రహింపు ఈ మధ్య జనసేనాని జోరు మీద కనిపిస్తున్నారు. సీఎం మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్య పదే పదే స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. అక్కడ గెలిపించి ఉంటే వారి గొంతుకునై ఉండేవాడినని ఓసారి చెప్పారు. ఈ మాటల వెనుక వ్యూహమేంటో కానీ అసలు బీజేపీతో కలిసి సాగుతూ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఎందుకు పోరాటాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. పవన్ తీరుతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఉద్యమానికి దగ్గర కావడం, బీజేపీకి దూరం కావడం జరగబోతోందా? బద్వేలులో చెప్పలేదు, విశాఖలో చెప్పారు. అంతేనా తేడా? కనిపించే ఉక్కు ఉద్యమం వెనుక కనిపించనటువంటి వ్యూహం ఏంటి? జిల్లాల పర్యటనలో భాగంగా ఇది మొదటి అడుగా? ఎస్, ప్రశ్నించే పార్టీ వ్యవహారంలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బీజేపీతో పొత్తులో ఉండి కేంద్రాన్ని ప్రశ్నించడం అంటే దోస్తీకి గుడ్ బై చెప్పడం లాంటిదే. బీజేపీ జనసేన ఈ మధ్య దూరంగానే ఉంటున్నాయి. ఎవరి పనులు ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు తప్ప కలిసి కనిపించింది, కలిసి పోరాడింది పెద్దగా లేదు. బద్వేలు ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీకి మాట మాత్రంగానైనా చెప్పలేదు. అయినా తాము పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఆ తర్వాత మద్దతు ఉంటుందని జనసేన చెప్పినా రెండు పార్టీల మధ్య దూరం ఎంత పెరిగిందన్నది రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. బద్వేల్లో చెప్పకుండా చేశారు, స్టీల్ ప్లాంట్ విషయంలో చెప్పి మరీ చేస్తున్నారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. నిజానికి తన కామెంట్లు, ప్రశ్నలతో పవన్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇలాంటి సమయంలోనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. మండల స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలంగా మార్చాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే విశాఖ పర్యటనకు వెళుతున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 2 వరకు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటించబోతున్నారు. ఇలా ఇప్పుడు పవన్ పర్యటన రాజకీయ కొత్త వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి ఏమంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం. అక్కడ పాల్గొన్నంత మాత్రాన బీజేపీకి దూరం అయిపోతారని చెప్పడం అది కూడా అతిశయోక్తే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరమై ఇప్పుడు తెలుగుదేశానికి దగ్గరై మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే హడావుడి పడతారని మనం అనుకోవడానికి లేదు. ఇంకా వేచి చూడాలి. బీజేపీతో ఉంటూనే విశాఖ హుక్ అమ్మకం సరికాదు, ఇక్కడ ప్రజల సెంటిమెంట్లు, ఇలాంటి విషయాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే బద్వేల్లో కూడా బీజేపీని బలపరుస్తున్నారు కాబట్టి బీజేపీతో తెగతెంపులకు విశాఖ హుక్కులో పాల్గొనడానికి మధ్యలో ఏమీ సంబంధం ఉంటుందని మనం చెప్పలేము. బీజేపీతో కలిసి నడుస్తూ ఉక్కు ఉద్యమం చేయడం సాధ్యం కాదు. దోస్తీకి కటీఫ్ చెప్పాలి, లేదంటే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలైనా పంపాలి. ఇప్పుడు పవన్ అదే చేస్తున్నారా అంటే ఏమో అయ్యే ఉండొచ్చు. వైజాగ్లో వకీల్ సాబ్ ఏం మాట్లాడుతారన్న దాని మీద ఏపీ రాజకీయంలో ఎలాంటి మలుపు చూడబోతున్నామన్నది ఆధారపడి ఉంటుంది. నీది కోపం కాదు, నాకు తెలుసు. ఆవేదనలో నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఏ వెపన్. జాగ్రత్తగా యూజ్ చేయి. నీ ఆవేశం కన్నా నీ ఆశయం చాలా గొప్పది. పవర్ స్టార్ సినిమాలోని ఈ డైలాగ్ పాలిటిక్స్లో ఆయనకు అతికినట్లు సరిపోతుంది. ఈ డైలాగ్లో రెండు పదాలు జాగ్రత్తగా గమనించాలి. ఒకటి ఆవేశం, రెండు ఆశయం. బీజేపీతో స్నేహం ఆవేశంలో తీసుకున్న నిర్ణయమా? స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం ఆశయం కోసం తీసుకున్న నిర్ణయమా? ఈ రెండు నిజమని తెలితే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని పవన్ మరో లెవెల్కి తీసుకెళ్తారన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. కరోనా నేర్పిన పాఠాలు అన్నీ ఇన్ని కావు. కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చేంత దుఃఖాన్ని అయిన వాళ్ళు ఊపిరాడక ప్రాణం వదిలేస్తుంటే చూస్తూ ఉండడమే కానీ ఏమీ చేయలేని దైన్యాన్ని, బతుకు విలువను ఇలా ఎన్నో నేర్పించింది. బతుకు ఎంత భయంకరంగా ఉంటుందో చావును పరిచయం చేసి మరీ చెప్పింది కరోనా. ఆక్సిజన్ అందక కళ్ల ముందు గిలగిలా కొట్టుకుంటూ పోయిన ప్రాణాలు, ఆస్పత్రుల్లో ఖాళీ లేక, అవసరానికి డబ్బు లేక, అయిన వాళ్ల ప్రాణం కాపాడుకోలేక మౌనంగా రోధించిన కళ్ళు ఒకటా రెండా? మన దేశంలో వైద్య రంగం ఎలా ఉంది? ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి? మన ఆరోగ్య వ్యవస్థ ఆరోగ్యంగా ఉందా? చాలా విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించింది కరోనా. ఇలాంటి పాండమిక్ పరిస్థితులు భవిష్యత్తులోనూ రావచ్చు. మరి ఇలాంటి వైద్య వ్యవస్థలో ప్రాణాలు నిలబెట్టడం సాధ్యమేనా అన్న కోట్లాది మంది ప్రజల ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తోంది మన కేంద్ర ప్రభుత్వం.
ఆరోగ్య రంగం బలోపేతానికి 64,000 కోట్లతో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎదుర్కోవడానికి, ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రధాని మోడీ ఈ పథకం తీసుకొచ్చారు. 4 ఏళ్లలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. గ్రామీణ పట్టణ స్థాయిలో వైద్య ఆరోగ్య వసతులు కల్పించడంతో పాటు పరిశోధనలు కూడా పెంచేలా చర్యలు తీసుకోబోతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్కు అనుసంధానంగా ఇది పనిచేస్తుంది. పీఎం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల కార్యక్రమంలో భాగంగా ఏమేమి చేస్తారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆయుష్మాన్ భారత్లో 64,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, వైద్య రంగంలో ఏమేమి అందుబాటులోకి మనకి రాబోతుందన్నది పరిశీలిద్దాం. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 17,788 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. కొత్తగా 11,024 అర్బన్ హెల్త్ అలాగే వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రజారోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి అన్ని రకాల వైద్య పరీక్షలు తీసుకొస్తారు. దీంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరీక్షలు చేయించుకోవడం సులభమవుతుంది. ఇక 730 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం దేశవ్యాప్తంగా 730 జిల్లాల్లో అందుబాటులోకి వస్తుంది. సబ్ డిస్ట్రిక్ట్ స్థాయిలో 3,382 హెల్త్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. రైట్, పట్టణ గ్రామీణ ప్రాంతాలు కాకుండా ఇంకా ఏమేమి చేయబోతున్నారో ఒకసారి చూద్దాం. జిల్లా కేంద్రాల్లో ఎలాంటి మార్పులు, ఎలాంటి మౌలిక వసతుల కల్పన జరగబోతోంది. ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్ మద్దతుతో 37,000 పడకలు. మనం కరోనా టైంలో చూసాము, పడకలు దొరకక, ఆక్సిజన్ అందక, వెంటిలేటర్లు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయారు. ఈ సమయంలో ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్ మద్దతుతో మొత్తం దేశవ్యాప్తంగా 37,000 పడకలు అదనంగా అందుబాటులోకి రాబోతున్నాయి. 602 జిల్లాల్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమేమి మనకు ఇందులో భాగంగా రాబోతుందనేది ప్రధానంగా చూద్దాం. వ్యాధి నిర్ధారణ, నిఘా కోసం ఇది చాలా క్రూషియల్ అయినటువంటి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఓ జాతీయ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దేశవ్యాప్తంగా 4,000కు పైగా ల్యాబులను కూడా ఏర్పాటు చేస్తారు. జాతీయ స్థాయిలో 4 కొత్త వైరాలజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు మనం చూసాం, పూణేలో ఉన్న ఒకే ఒక వైరాలజీ సెంటర్ మీద ఆధారపడాల్సి వచ్చింది. కరోనా సమయంలో అయితే దేశవ్యాప్తంగా మొదట్లో అన్ని నిర్ధారణ పరీక్షలకు పూణేకు పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు పూణేలో కరోనా టెస్టులు చేసి శాంపుల్స్ అక్కడికి వెళ్ళిన తరువాత ఆ రిజల్ట్ మనకి అందేటప్పటికీ 4-5 రోజుల సమయం పట్టేది, ఆలస్యం అయ్యేది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సో జాతీయ స్థాయిలో 4 కొత్త వైరాలజీ కేంద్రాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. మిగతావి కూడా చూద్దాం. దేశవ్యాప్తంగా 9 BSL 3 ల్యాబులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధానంగా బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబుల అవసరం ఈ దేశంలో ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం చూసాము, భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి కోవాక్సిన్కి సంబంధించి ఉత్పత్తి విషయంలో సామర్థ్యం లేక చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను ఇస్తే మనము ప్రొడక్షన్ పెంచుకోవచ్చు అనేటటువంటి వాదన కూడా వినిపించింది. అయితే ఆ వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచుకోవాలంటే BSL 3 ల్యాబుల్లో మాత్రమే అది సాధ్యమవుతుంది. సో దేశవ్యాప్తంగా కొత్తగా ఇప్పుడు 9 BSL 3 ల్యాబులు అందుబాటులోకి వస్తే ఇలాంటి కరోనా లాంటి సిచ్యువేషన్లో మనం ఈ ప్రొడక్షన్ పెంచుకోవడానికి అవకాశం కూడా ఏర్పడుతుంది. 32 ఇంటర్నేషనల్ ఎంట్రీ పాయింట్ల దగ్గర హెల్త్ యూనిట్స్. ఇంటర్నేషనల్ ఎంట్రీ పాయింట్స్ అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎంట్రీ పాయింట్స్లో హెల్త్ యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఇవి 32 ఉంటాయి. అలాగే సీపోర్ట్స్లో మరో 11 ఏర్పాటు చేస్తారు. రోడ్ క్రాసింగ్ దగ్గర మరో 7 ఏర్పాటు చేస్తారు. అంటే ఓవరాల్గా 50 హెల్త్ యూనిట్స్ ఇంటర్నేషనల్ ఎంట్రీ పాయింట్ల దగ్గర ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే IT ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఓవరాల్గా ఆయుష్మాన్ భారత్లో ఈ 64 కోట్ల రూపాయలతో 64,000 కోట్ల రూపాయలతో ఇలాంటి ల్యాబుల్ని కానీ, లేకపోతే వైరాలజీ సెంటర్లు కానీ, లేకపోతే పరీక్షా కేంద్రాలు కానీ అది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అనేకం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే మనం చూసినటువంటి పాండమిక్ సిచ్యువేషన్ మళ్ళీ భవిష్యత్తులో వస్తే వాటిని దీటుగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన అనేది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. మోడీ కొత్త హెల్త్ మిషన్ ప్రారంభించిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అసలు ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన ఎలా పనిచేస్తుంది? అనుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో అందుకుంటామా?
మిగతా దేశాలతో కంపేర్ చేస్తే వైద్యంలో భారత్ స్థానం ఏంటి? కరోనా మిగిల్చిన గ్యాప్ను ఈ మిషన్తో మనం అందుకుంటామా? ఎస్, మోదీ కొత్త మిషన్పై జనాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి సామాన్యుడికే కాదు, ప్రభుత్వాలకు, వ్యవస్థకు కరోనా పాఠాలు నేర్పింది. ముఖ్యంగా మన వైద్య రంగం స్థాయి ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించింది. సరైన టెస్టులు లేకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం, కలలోనూ పడకూడని కష్టాలు పడ్డారు జనం. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రావద్దని కేంద్రం ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది. అన్ని రకాల స్థాయిల్లో, ప్రాంతాల్లోని ఆరోగ్య వ్యవస్థల్లో మౌలిక వసతులు పెంచడమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం. 6 ఏళ్ల కాలంలో 64,180 కోట్లు దీనికోసం ఖర్చు చేయనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ కేర్ సర్వీసులను స్పీడప్ చేస్తారు. మన దగ్గర ఆసుపత్రుల్లో లెక్కలు చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. ప్రతి 1000 మందికి సరాసరిన 2 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతి 1445 మందికి ఒక డాక్టర్, ప్రతి 1000 మందికి 2 నర్సులు అందుబాటులో ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం ఇప్పుడు కంకణం కట్టుకుంది. ఇక ఆరోగ్య రంగం కోసం మన ప్రభుత్వాలు ఖర్చు చేస్తోంది ఎంతో తెలుసా? మొత్తం బడ్జెట్లో 4%, జస్ట్ 4% అంతే. అంటే 30 లక్షల కోట్ల బడ్జెట్ లెక్కేస్తే ఆరోగ్య రంగానికి కేటాయించేది 1,00,000 కోట్లకు కాస్త అటు ఇటు అన్నమాట. 130 కోట్ల మంది ఆరోగ్యం కోసం 1,00,000 కోట్లు మాత్రమే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్య రంగంపై మనకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మారాలని కేంద్రం స్కీమ్ తీసుకొచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం. రాబోయే తరాలకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఆరోగ్యం సుస్థి చేస్తే ఆదుకునే వైద్యం ఇస్తే చాలు. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసినట్లే. ఆరోగ్య రంగానికి కేటాయింపులంటే ఆమ్యామ్యాలు ఎక్కువ అని నుదురు చిట్లించుకునే వాళ్ళు ఎందరో. ఇలాంటి పరిస్థితి మారాలి. రాజకీయ లబ్ధి కోసమో మరే దానికోసమో ప్రకటనలు చేసి మర్చిపోతున్నారు. అత్యాధునిక వైద్యం అంటే డబ్బున్నోడికి అందే వైద్యంగా మారిపోయింది. ఇప్పుడు మోడీ అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తే ఈ జనరేషన్ మాత్రమే కాదు, భవిష్యత్ తరాలు కూడా మన ప్రభుత్వాలను గుర్తించుకుంటాయి. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వాస్థ్యం సర్వార్థ సాధనం. హెల్త్ ఈజ్ ద బిగ్గెస్ట్ వెల్త్, ఇట్ ఈస్ ద కీ టు ఎవ్రీ సక్సెస్ అన్నది మాత్రం క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. కూడికలు, తీసివేతలతో పాటు ఇబ్బంది అనుకుంటే అభ్యర్థిని వదులుకునేందుకు కూడా పార్టీలు సిద్ధమవుతున్నాయి. దీంతో యూపీ రాజకీయం ఇప్పుడు భగ్గుమంటోంది. మోడీపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతోందని భావిస్తున్న కాంగ్రెస్ ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. దీనికోసం యూపీలో పాగా వేయాలని ప్లాన్లు గీస్తోంది. అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇక యూపీ ఎన్నికలు అధికార బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో యూపీలో ఎవరు సత్తా చాటబోతున్నారు? ప్రియాంక ఉచితాలు పనిచేస్తాయా? ఇబ్బంది అయినా బీజేపీ కాస్త కఠిన నిర్ణయాలే తీసుకోబోతోందా? యూపీలో ఒకేసారి 9 వైద్య కళాశాలలను ప్రారంభించిన మోడీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఎవరి పేరు చెప్పలేదు, కానీ ఉచితాల పేరుతో గత ప్రభుత్వాలు సొంత ఖజానాలు నింపుకున్నాయంటూ మోడీ చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక అటు అమిత్ షా కూడా యూపీ మీద నజర్ పెట్టారు. త్వరలోనే లక్నోలో పర్యటించబోతున్నారు. పైకి కారణం వేరే చెబుతున్నా కఠిన నిర్ణయాలే ఉండబోతున్నాయట. ఇక అటు రాష్ట్రంలో దశల వారీగా పాదయాత్ర మొదలుపెట్టిన ప్రియాంక కూడా తన హామీలతో ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో యూపీలో పొలిటికల్ బీపీ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. యూపీలో పరిణామాలతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సెమీఫైనల్ పోరులో సత్తా చాటేది ఎవరు? బీజేపీకి ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి? కొత్త హామీలతో బీజేపీకి ప్రియాంక టెన్షన్ పుట్టిస్తోందా? రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? యూపీ పరిణామాలతో దేశ రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. ఒక్కటి మాత్రం నిజం, గత ఎన్నికల్లో అలవోకగా ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఇప్పుడు టఫ్ టైం నడుస్తోంది. అందుకే స్వయంగా మోడీ, అమిత్ షా రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 29న లక్నోలో పర్యటించనున్న అమిత్ షా మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభిస్తారు. ఇక ఎన్నికల్లో విజయం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీకి నష్టం అనుకుంటే టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. 100 మందితో అలాంటి లిస్టు కూడా తయారైందని టాక్. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీజేపీ అమిత్ షాను ముందుగా యూపీకి పంపుతోంది. ఇక అటు బీజేపీ మీదున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ కష్టపడుతోంది. అధికారం తరువాత సంగతి, ఎన్నికల్లో సత్తా చాటితే చాలు. ఆ ఆత్మవిశ్వాసం సార్వత్రిక ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే యూపీలో స్పెషల్ నజర్ పెట్టిన ప్రియాంక సమస్య ఏదైనా క్షణంలో అక్కడ వాలిపోతున్నారు. ప్రతిజ్ఞ పేరుతో పాదయాత్ర మొదలుపెట్టి
పెట్టి విడతల వారీగా వరాల జల్లు కురిపిస్తున్నారు. కరెంటు ఛార్జీల తగ్గింపు, కోవిడ్ బాధిత కుటుంబాలకు 25,000, 10 లక్షల వరకు ఉచిత వైద్యం, రైతు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, మహిళలకు 40% పార్టీ టికెట్లు, విద్యార్థినులకు స్కూటీలు, స్మార్ట్ ఫోన్లు, ఇలా వరాల జల్లు కురిపిస్తున్నారు. మరి ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఈసారి బీజేపీ కూడా దళిత్ ఓట్స్ కోసం చాలా ప్రయత్నం చేసింది కాబట్టి మాయావతి మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఆమెకున్న ఓట్ బేస్ బీజేపీకి వెళ్ళిపోతుంది. అది మనం ఆలోచించవచ్చు. ఇంకో విషయం కూడా, బీజేపీ మీద మాయావతి క్యాండిడేట్స్కి తక్కువ కోపం ఉన్నది. సమాజ్వాదీ పార్టీకి కూడా ఓటర్లు మీకు బీజేపీ కావాలా బీఎస్పీ కావాలంటే బీజేపీ ప్రిఫర్ చేస్తారు. సమాజ్వాదీ పార్టీకి బీఎస్పీకి సెకండ్ ప్రిఫరెన్స్ బీజేపీ. అలాగే కాంగ్రెస్ ఓటర్స్ కూడా సెకండ్ ప్రిఫరెన్స్ బీజేపీ. సో ఏ రకంగా బీజేపీ ఇక్కడ బెనిఫిట్ అవ్వగలదు, ఫుల్ ఫోర్స్తో గెలుస్తున్నాం అనే ఒక మూవ్మెంట్ కనుక చూపెడితే వాళ్ళు ఓటర్స్ కూడా ఇతర పార్టీలు ఓడించాలంటే బీజేపీకి వేస్తారు. యూపీలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నా ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను దేశం మొత్తం గమనిస్తోంది. కేంద్రంలో ఎవరు కూర్చోవాలో డిసైడ్ చేసే రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండే స్టేట్ ఉత్తరప్రదేశ్. అందుకే హామీల వర్షం కురిపిస్తూ కొందరు, వైఫల్యాలు హైలైట్ చేస్తూ మరికొందరు, పేరు చెప్పకుండా చరిత్రలు చెబుతున్న వారు ఇలా ఎవరికి వారు దూసుకెళ్తున్నారు. యూపీ ఫలితం ఆధారంగా 2024కు పార్టీలు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుందన్నది మాత్రం క్లియర్ కట్.